శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 128వ భాగానికి స్వాగతం సుస్వాగతం. క్రిందటి భాగంలో మనం దశమస్కంధం యొక్క విశిష్టతను గురించి తెలుసుకున్నాం. పోతనామాచ్యుల వారు ప్రతి స్కంధం ప్రారంభంలోనూ అంత్యములోనూ శ్రీరామ స్మరణ, శ్రీరామ కీర్తి, ప్రశంస ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పలికెడిది భాగవతమట, పలికెంచుడువాడు రామభద్రుడట అని చెప్పుకుని భాగవతాన్ని తెలుగులో రచించడం ప్రారంభించారు పోతనామాచ్యుల వారు. అందులో అంతర్భాగంగానే దశమస్కంధం చెప్తూ శ్రీకంఠ చాపకండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్ కాకుంసవంశమండన రాకేందు యశో విశాల రామ నృపాల అని శ్రీరాముని యొక్క కీర్తిని, ఆ వంశానుక్రమాన్ని శ్లాఘిస్తున్నారు. ఓ రామనృపాల, ఓ శ్రీరామ, నీవు శివధనుస్సును వీల్చావు. దేవేంద్రుడు మున్నగు దేవతల చేత ప్రశంసలందుకున్న గొప్ప వీరుడవు, యుద్ధ వీరుడవు. ప్రకాశిస్తున్న కాకుత్స వంశానికి అలంకారమైన వాడవు. పరిపూర్ణ కాంతితో వెలిగే పున్నమి చంద్రుని వెన్నెల వంటి విశాలమైన కీర్తి కలవాడవు అనే భావన. ఇక్కడ విశేషాలు కొన్ని ఉన్నాయి. ఈ పద్యంలో శ్రీకి ఉన్న లక్ష్మి, వృద్ధి, శోభ మొదలైన అనేక అర్థాలలో శ్రీ అనే పదానికి, అక్షరానికి విషం అనే అర్థం కూడా ఉంది. అందుకే శ్రీకంఠుడు అంటే శివుడు. నీ విషాన్ని కంఠమునందు కలవాడు. కకుత్సుడు అంటే సూర్యవంశపు రాజు. ఇతని మరొక పేరు పురంజయుడు. దేవాసుర యుద్ధంలో విష్ణుమూర్తి ఆదేశానుసారం ఇంద్రుడు వృషభమయ్యాడు. పురంజయుడు ఆ వృషభం యొక్క మూపురాన్ని అధిరోహించి రాక్షస సంహారం చేశాడు. కకుదము అంటే ఎద్దుమూపురం. ఎద్దుమూపురాన్ని అధిరోహించిన వాడు కనుక ఆయన కకుత్సుడయ్యాడు. అతని వంశం వాళ్ళు కాకుత్స వంశమైంది. ఈ రాజవంశం అయోధ్యను పాలించింది. ఇంకా పూర్ణచంద్రుని కళలు కూడా ప్రస్తావించారు. అవి ఏమిటంటే అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఇప్పుడు మహనీయ గుణగరిష్ఠులకు, ఆ మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్య వైఖరి సమేతుండైన సూతుడిట్లనియే. అంటే మనం మొట్టమొదటి నుంచి వింటున్నాము భాగవతం. సౌనకాది మునులు సూతుడిని అడిగితే సూతుడు చెప్తున్నాడు. ఆ సూతుడు ఏం చెప్తున్నాడు? ఆ పరీక్ష నరేంద్రుడు సుఖయుగేంద్రుని కనుగొని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు అన్నాడు. ఇది ఈ సంభాషణ, ఈ సంవాదము ఇప్పుడు పరీక్ష నరేంద్రుడు సుఖ బ్రహ్మ మధ్యలో జరుగుతోంది. పరీక్ష నరేంద్రుడు అంటున్నాడు, తెలిపితివి సోమసూర్యుల కుల విస్తారంబు, వారి కులము ధరిత్రీశుల నడవళ్ళును వింటిమి, కలరూపము బెల్ల మాకు కడు వెరుగులుగన్. చంద్ర సూర్య వంశాలు విస్తరిల్లిన తీరు, ఆ వంశాల రాజుల చరిత్రను విన్నాం.
ఉన్నవి ఉన్నట్లు మిక్కిలి ఆశ్చర్యం కలిగేటట్లు మాకు తెలియచెప్పావు అని ఇంకా ప్రశ్నిస్తున్నారు. శీలముగల ఎదుకులమున ఎలా పుట్టెను మహాత్ముడు ఈశుండు విష్ణుండు ఏ లీల మెలగే ఎయ్యే వేళల ఏమేమి చేసే వివరింపు తగన్. మహాత్ముడు లోకనాథుడు లోకేశ్వరుడు అయిన శ్రీ మహావిష్ణువు సత్ప్రవర్తన గల యదువంశంలో ఎందుకు జన్మించాడు, ఏ విధంగా నడుచుకున్నాడు, ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేశాడు చక్కగా వివరించండి అని అడుగుతున్నాడు పరీక్షిత్. ఇంకా అడుగుతున్నాడు, భవములకు మందు చిత్త శ్రవణానందము ముముక్షు జన పదము హరిస్తవము పశుఘ్నుండు తక్క చెవులకు తనివెయ్యననడి చెనటియు కలడే. శ్రీహరి స్తోత్రం ఎలాంటిదంటే అది జన్మరాహిత్యానికి మందు, మనస్సుకు చెవులకు ఆనందాన్ని ఇస్తుంది, మోక్షాపేక్ష గల వారికి స్థానం. అలాంటి శ్రీహరి స్తోత్రాన్ని విని ఎవరైనా కసాయివాడు తప్ప ఇంకా చాలు నా చెవులకు తృప్తి కలిగిందనే మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అంటే ఎవరూ ఉండడని భావం. ఇలాగా ప్రశ్నలు వేస్తూ కలసి పురుషమూర్తి కాలరూపములను లోకజనులను వెలిని లోన నుండి జన్మ మృత్యువులను సంసార ముక్తులనిచ్చు అతని చరితమెల్ల చెప్పుము అన్నాడు. పురుషోత్తముడైన మహావిష్ణువు త్రికాల స్వరూపాలతో కూడి లోకంలోని జనుల వెలుపల లోపల ఉండి జనన మరణాలను సంసార మోక్షాలను ఇస్తున్నాడు. ఆయన చరిత్రంతా మాకు తెలపండి అన్నాడు. అంతర్బహిశ్చ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని సృష్టి సమస్తంలో లోపల వెలుపల వ్యాపించున్నవాడు నారాయణుడని వేదం చెప్తాం. ఊహించి రాముడు రోహిణి కొడుకంచునప్పుడు యోగేంద్ర చెప్పితీవు దేవకి కడుపున ఏ వెరవున అతడుండెను దేహంబు నుండులేక ఉండలేక తన తండ్రియులున్వాసి వనజాక్షు ఏ రీతి మందకు పోయే ఏ మందిరమున ఉండి ఎయ్యది సేయుచుండెను తన మేనమామ కంసుని ఏల నామమణించే ఎన్ని ఏండ్లు మనియే ఇలమీద మనుజుడై ఎందరైరి భార్యలు ఎట్లు మెలగే మరియు ఏమి చేసే మాధవు చారిత్ర ఎంత కలదు నాకు ఏర్పరింపు. ఊహించి రాముడు రోహిణీ కొడుకంచునప్పుడు యోగీంద్ర చెప్పితీవు దేవకి కడుపున ఏ వెరవున అతడుండెను దేహంబు నుండులేక తన తండ్రియులు వాసి వనజాక్షుని ఏ రీతి మందకు పోయే వనజాక్షుడు ఏ రీతి మందకు పోయే ఏ మందిరమును నుండి ఎయ్యది చేయుచుండెను తన మేనమామ కంసుని ఏల నామమణిచే ఎన్ని ఏండ్లు మనియే ఇలమీద మనుజుడై ఎందు చేరే ఎందరైరి భార్యలెట్లు మెలగే మరియు ఏమి చేసే మాధవు చారిత్ర ఎంత కలదు నాకు ఏర్పరింపు. ఓ సుఖయోగేంద్ర, ఓ మహానుభావ, బలరాముడు రోహిణీదేవి కుమారుడని ఇంతకుముందు చెప్పావు కదా, కానీ ఇంకొక శరీరం లేకుండా దేవకీదేవి గర్భంలో ఆయన ఎలా ఉన్నాడు? కృష్ణుడు మధురలో తన తండ్రి ఉన్న మందిరాన్ని వదిలి ఏ విధంగా రేపల్లికెళ్ళాడు? ఎవరింట్లో ఉన్నాడు? ఏమి చేస్తూ ఉండినాడు? తన మేనమామైన కంసుణ్ణి ఎందుకు సంహరించాడు? ఎన్ని సంవత్సరాలు ఈ నేల మీద మానవుడుగా జీవించాడు? ఎంతమంది భార్యలు ఆయనకి? వారితో ఏ విధంగా ప్రవర్తించాడు? ఇంకా ఏం చేశాడు? ఆ మాధవుని చరిత్ర అంతా నాకు వివరంగా చెప్పండి. ఇందులో విశేషం ఏంటంటే దేవకీదేవి గర్భంలో ఫలదీకరణ జరిగిన వెంటనే యోగమాయా ప్రభావంతో పిండాన్ని రోహిణీదేవి గర్భంలోకి మార్చారు. తరువాత ఆ పిండం రోహిణీ గర్భంలోనే పెరిగి బలరాముడు జన్మించాడు. ఇది ఒక అద్భుతం, అభూత కల్పనని అది వరకు చాలామంది పెదవి విరిచేవారు.
కానీ ఆధునిక వైద్య విజ్ఞానం విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అవే కాదు, మన వేదశాస్త్ర పురాణాల్లో అసహజాలు, అసంభవాలు, అభూత కల్పలున్నని అపహసించిన అనేక అంశాలు ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్ర పరిశోధనల ద్వారా నిరూపితాలవుతున్నాయి. ఇలా పరీక్షిన్ మహారాజు సుఖయోగితో ఇంకా అంటున్నాడు, నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము, నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ మేను వదలే, అంత మాని నీరు ఒట్టు వాకిలియను దూరమయ్యే, ఆకలియును దూరమయ్యే, వంతమానే నీరు ఒట్టు ఆకలియును దూరమాయే, మనము దొంగిలించి. నీ ముఖపద్మము నుండి వెలువడిన విష్ణు కథ అనే అమృతాన్ని త్రావి త్రావి నా శరీరం ఉప్పొంగింది, దుఃఖం వదిలిపోయింది, దప్పిక ఆకలి దూరమయ్యాయి, మనస్సు వికాసం పొందింది అని ఈ విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుకి వయ్యాసి అంటే వ్యాసుని యొక్క పుత్రుడు శుకుడు సమాధానం చెప్తున్నాడు. ఆ సమాధానం ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.